తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి భారతావనికి మోదీ గ్యారంటీ వీడియోను ఆయన విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోల కోసం ప్రజల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గ్యాన్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నామని, జీ అంటే గరీబ్ కళ్యాణ్, వై అంటే యూత్, ఏ అంటే అగ్రికల్చర్, ఎన్ అంటే నారీ అభియాన్ అని తెలిపారు. మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తామని, ఈ ఎన్నికలకు మరోసారి మోదీ సర్కార్ అనేది మా పార్టీ నినాదమని తెలిపారు. 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. 5 విభాగాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 5 యాత్రలు కొనసాగుతున్నాయి. అనేక మంది జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అనుకూలమైనటువంటి సమయంలో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు చాలా మంది స్వచ్ఛందంగా యాత్రను జయప్రదం చేయడం కోసం ముఖ్యంగా యూత్ వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాత్రల ద్వారా గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ 9.5 yearsగా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్నటువంటి విధానపర విప్లవాత్మక నిర్ణయాలు, సాధించినటువంటి ప్రగతి ప్రజల ముందు పెడతా ఉన్నాం. మంచి సానుకూలమైనటువంటి స్పందన రావడంతో మా కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ రెట్టింపు ఉత్సాహంతో, మరింత పట్టుదలతో యాత్రలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో